ఒక మాట చెప్పాలి, మీరు దేవునిచే ఆశీర్వదింపబడినటువంటి వారు. మీ గొంది కానీ అంతర్వేద గ్రామస్తులందరూ కూడా దేవుడు చాలా కష్టపడ్డారు. నీళ్ళకి కానీ అంతర్వేదాలు అయితే భోజనానికి కూడా సరిగ్గా లేకుండా ఆ సోళ్ళు బొబ్బర్లో సోళ్ళు పండి మాకు కూడా ఉడకబెట్టి పెట్టేవారు. అప్పుడు బొబ్బర్లు మధ్యాహ్నం బొబ్బర్లు పండించడంలో అటువంటి పరిస్థితి నుంచి వేళ దేవుడు ఆశీర్వదించాడు. ఇజ్రాయెల్, కువైట్, దుబాయ్ ఇవన్నీ వచ్చి ఆర్థికంగా సమృద్ధిగా బాగుపడ్డారు అందరూ కూడా. ఇంకా కావాల్సిన కొన్ని ఫెసిలిటీస్ ఇదివరకు మనం చూసాం. గ్రావెల్ రోడ్లు కూడా లేవు. అలాగే తార్ రోడ్లు వచ్చినాయి, సిమెంట్ రోడ్లు వచ్చినాయి. ఒక్కొక్కటిగా గడపలో పెట్టాం. అవి కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే నీటి ఎద్దడికి చాలా ఇబ్బంది ఇక్కడ. అది అందరూ కూడా నా దగ్గరకు వచ్చిన వెంటనే మీకు ట్యాంక్ పెట్టించాం, దాన్ని టెండర్ పిలిపించాం. ఆ టెండర్ నర్సాపురం అతను వేశాడు. అండ్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా వచ్చి చేయలేదు. గోడపల్లి ఒకటి మీద ఒకటి కూడా ఆ వర్కులు చేయలేదు, వదిలేసాడు అతను. దాంతో పోవడంతో మరలా ఆ గోడపల్లికి ఒక్క ట్యాంక్ పెట్టాం, మీకు ఒక ట్యాంక్ పెట్టాం. అన్నీ కూడా అది పూర్తయింది, మీది పూర్తయింది. మంచినీళ్ళ ట్యాంకులు అంటే చాలా వరకు కూడా 3 ట్యాంకులు ఒకేసారి కట్టడం అంటే చాలా కష్టం. అయినప్పటికీ కూడా గ్రాంట్లు అవసరం కాబట్టి ఇక్కడ మీకు కరెంటు ఎద్దడి అనేది లేకుండా అంత తీర్చడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్డు విషయానికి వచ్చేసరికి ఈ రోడ్డు మీకు ఇలా 3 రోడ్లు పెట్టాం వరుసనే. ఒకటి గొంది, మీ గొంది రోడ్డు ఉంది, సుభాకర్ నుంచి ఈ రోడ్డు కూడా ఇందులో ఉంది. అలాగే పెద్ద రోడ్డు అయితే